ఫస్ట్ మొబైల్ని అడ్డంగా తిప్పండి, అప్పుడు నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ అంటే అడ్డంగా ఉంది చూసిండ్రా, అది నా క్లాసెస్ అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి 17th క్లాస్ వరకు. వై యాక్సిస్ అంటే మార్క్స్ అనమాట. 10 మార్క్స్ 20 మార్క్స్ వైజ్గా మార్క్స్ రాసుకున్నా. సో ఈ గ్రాఫ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు నేను ఒక మంచి స్టూడెంట్ని అండి, గుడ్ స్టూడెంట్ని. తర్వాత 2004లో 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయలేదు నేను అసలు. సో అప్పుడు ఇక నేను ప్రైవేట్ క్యాండిడేట్ అయిపోయినా. ఆ తర్వాత స్కూల్ మారాల్సి వచ్చింది. తర్వాత 8th 9th 10th స్కూల్కి అస్సలు పోలేదు నేను, ఎందుకంటే ఫీజు అడిగితే కట్టలేని పరిస్థితి మాది. ఆ తర్వాత నేను మొత్తం 10th క్లాస్లో 50%కి పడిపోయింది నాది. అప్పుడు కూడా ప్రైవేట్ క్యాండిడేట్కి రాసా. ఓన్లీ ఆల్ ఇన్ వన్ బుక్ మాత్రమే చదివి 10th పాస్ అయిందాన్ని నేను. ఇంకా ఇంటర్ నుంచి నా స్టడీ గ్రాఫ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో పీజీ వరకు అయితే అట్లా కంప్లీట్ చేసా మెరిట్ తోటి.